ఇంటర్వ్యూ జరుగుతున్నంతసేపు నార్మల్గా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారి ప్రస్తావన కానీ జగన్ గారు ఇట్లా అన్నారన్నప్పుడు మీ ఫేస్లో ఒక రకమైనటువంటి కోపం అది కనిపిస్తుంది. ఎందుకని అంత అంటే క్షత్రియుడిగా మా వర్గం తీసుకురాకూడదు, కానీ ఆ క్షత్రియుడిగా మీరు ఆ పగా కసి ఉందంటారా మిమ్మల్ని కొట్టిన దెబ్బకి? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే మీ ముఖ కవలికలు పూర్తిగా మారిపోతున్నాయి. అంటే నన్ను చంపాలని చూసిన మాట నిజం. సో డెఫినెట్గా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపెట్టేసి అంత గాంధీ మనస్తత్వం అయితే నాకు లేదు. మరి డెఫినెట్గా అన్యాయం ఎవరి చేతుల్లో అయితే మరి చావు మిస్ అయ్యాము, ఆ పేరు తలుచుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ లాగా బహుశా మీకు దొరికేసి ఉండొచ్చు. నేను తప్పదు, అది ఇష్టం లేని వాళ్ళ పేర్లు లేకపోతే మనల్ని కష్టపెట్టిన వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు కొంత ఇంటర్నల్ ఎమోషన్ ఉంటుంది. క్షమిస్తారా ఆయన్ని? నేనంత క్షమించి అంత స్థాయి నాకు లేదు. అలాంటి ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటారు? నాకు అసలు ఆ ప్రతీకారాలు ఈ కాన్సెప్ట్లు లేవండి. నేను న్యాయబద్ధంగా కోర్టుల్లో వెళ్ళటం తప్ప వాళ్ళ రూట్ ఆఫ్ ప్రతీకారాలు అలాంటివి అసలు నాకు ఒక్కడిగానే ఆలోచనే లేదు. మీరు ఒక్కడిగానే పోరాడారు కదా మొత్తం లాస్ట్ టైం అంతా ఒక్కరుగా నిలిచి? అవును, ఆల్మోస్ట్. నేను జైలుకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా మోరల్ సపోర్టు, మా కుటుంబ సభ్యులందరితో మాట్లాడి ఈజ్ విత్ మీ, అందులో డౌటే లేదు. ఆయన ఒక్కరు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటారు మీతో? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావన గురించి చాలా విషయంలో చాలా ప్రైజ్ చేశారు. ఎట్లా ఉంటారు ఆయన? ఏ విధంగా పనిచేస్తున్నారు? ఈజ్ డూయింగ్ ఆయన పోర్ట్ఫోలియోకి ఆయన డెఫినెట్గా చక్కటి న్యాయం చేస్తున్నారు. వాళ్ళ తాలూకు మంత్రులు ఉన్న పోర్ట్ఫోలియోలు కూడా మన కాకినాడ బియ్యం గురించి మరి ఆయన సడన్గా అక్కడికి వెళ్ళి ఇలాంటివి జరగటానికి వీల్లేదని మొత్తం అంతా ఆయనకు సంబంధించిన మంత్రులు అంటే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు శాఖలు కూడా ఆయన ఓవరాల్గా మరి చూసుకుంటున్నట్టుగా ఉంది. తర్వాత మరి ఇప్పుడు ధాన్యం డబ్బులు కూడా వితిన్ 24 hours వచ్చేస్తున్నాయి. ఆ సివిల్ సప్లైస్ కూడా మనోహర్ గారు ఆయన మంత్రిగా, ఆయన పార్టీకి సంబంధించిన మంత్రిగా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దుర్గేష్ గారు, సో వాళ్ళు ముగ్గురు మంత్రులు ఉన్నారు, అందరికీ కూడా బాగా చేస్తున్నారు. కళ్యాణ్ గారికి ఆయన ఏంటంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, ఈజ్ అన్ ఎమోషనల్ మ్యాన్. సో ఎవరికి కష్టం వచ్చినా సరే ఇమ్మీడియట్గా స్పందించే తత్వం కూడా ఉంది. సో ఆయన పోర్ట్ఫోలియోలతో పాటు అయితే ఆయనకి ఆ సినిమా బడ్డీని ఒకటి ఉంది, మరి 2-3 సినిమాలు కంప్లీట్ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అది పూర్తి చేస్తూ మరి ఆయనకున్న శాఖలను చూసుకుంటూ మళ్ళీ పార్టీని నడపడం అనేది చిన్న ఇష్యూ కాదు. మీకు అనిపించి ఉంటుంది కదా, ఉండి నియోజకవర్గంలో వినూత్న ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు. మీకు పోర్టుబుల్ ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకు ఉన్నా సరే, హోదా ఉన్నప్పటికీ పోర్టుబుల్ శాఖల్లో మీ పనితీరు ఇంకొంచెం చూపించడానికి రాష్ట్రానికి వెసులుబాటు కలిగేది, మీ సేవలను ప్రజలు వినియోగించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా. అనిపించిందా? నాకు కూడా మంత్రికి ఇందాక కూడా మిస్ అయ్యాను అన్నారు. లేదు నా ఈ పోస్టులో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఎందుకంటే మంత్రి అంటే 25 పోస్టులు ఉంటాయి, స్పీకరు డిప్యూటీ స్పీకరు ఒకటే పోస్టు. సో కాబట్టి నాకు ఇది వస్తుంది అన్న ఆలోచన నాకు లేదు. ప్రజలైతే స్పీకర్ అని అప్పుడు సోషల్ మీడియాలో ఒక వేవ్ లాగా ఉప్పెన్లాగా అని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అనాలి ఉప్పెన్లాగా వచ్చింది. అవును, చాలా మీ గురించి ఇవాళ కూడా సోషల్ మీడియాలో మీరంటే చాలా మందికి అవును అది ఉంది, ఐకాన్ స్టార్ అన్నట్టుగా మీరు ఉంటారు, అది ఉంది. బట్ ఇన్ రిట్రాస్పెక్ట్ నాకు మంత్రి అవ్వలేదు అన్న అసంతృప్తి 0.01% కూడా లేదు. ఐఎమ్ మచ్ హ్యాపీయర్. నాకున్న ఈ ఉద్యోగంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. డెఫినెట్గా అసెంబ్లీలో మరి గత 10 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎలా నడిచింది, మా అయ్యన్న పాత్రుడు గారు మా హయాంలో ఎలా నడుస్తుంది అన్నది ఆ డిఫరెన్స్ అయితే మేము ఖచ్చితంగా చూపిస్తాం. క్షత్రియులకి తెలుగుదేశం పార్టీ గుర్తింపు కావచ్చు, లేకపోతే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించట్లేదా? మరి ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు, 6-7 దాకా ఉన్నారు, సీట్లు బాగానే ఇచ్చారు. ఎక్కువగా తెలుగుదేశంలో ఉంటారా క్షత్రియులు? గతంలో
ఎన్టీ రామారావు ఉన్నప్పుడు భీమవరం ఆల్మోస్ట్ ఎప్పుడు క్షత్రియ, ఉండి ఎప్పుడు క్షత్రియ, ఇంకా నో అదర్ పర్సన్. ఎప్పుడో ఎర్లీ 60s ఒకళ్ళు నాన్ క్షత్రియ తప్ప. తర్వాత అప్పుడు అత్తిలి అని ఒకటి ఉండేది, ఇప్పుడు తీసేసారు. అత్తిలి కూడా ఎప్పుడు కూడా ముగ్గురు ఎన్టీ రామారావు టైంలో ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల పాటు ఆ జిల్లాలోనే ముగ్గురు ఉన్నారు. అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారంటారా అని నా ఉద్దేశం. ఎక్కువ సపోర్ట్ చేస్తారా పబ్లిక్, క్షత్రియ పబ్లిక్? డెఫినెట్గా. మరి మొన్న చాలా గట్టిగా సపోర్ట్ చేశారు కదా. మొన్న వరకు సపోర్ట్ చేశారు. అంత ముందు కూడా ఎక్కువ క్షత్రియాసు టీడీపీ వైపేనా? టీడీపీ వైపే ఉన్నారు.